మన రూపాయికి గాయమైంది, భారీగా దెబ్బ తగిలింది. ఆ దెబ్బ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటుందా లేదా అనే సందేహాలు కూడా ఉన్నాయి. స్వతంత్రం వచ్చే నాటికంటే 1947 నాటికి అప్పుడు మనం బ్రిటిష్ పౌండ్తో కంపారిజన్ ఉండేది, మారకపు విలువ డాలర్ కాదు. కానీ తర్వాత దశల వారీగా ఇప్పుడు మొత్తం ప్రపంచాన్ని డామినేట్ చేస్తుంది ఏంటంటే డాలర్, అమెరికన్ డాలర్, యుఎస్ డాలర్లోనే ప్రపంచ ట్రేడ్ జరుగుతుంది. చాలామందికి సందేహం రావచ్చు, అసలు ఎందుకు మన రూపాయిని డాలర్తో పోల్చాలి, మారకపు విలువ డాలర్తో ఎందుకు పోల్చాలి అంటే, ఇందాక నేను చెప్పినట్టే ఇట్స్ ఎ డామినేటెడ్ కరెన్సీ అక్రాస్ ది గ్లోబ్. అంటే అంతర్జాతీయ ట్రేడ్, అంతర్జాతీయ వ్యాపారం అంతా కూడా డాలర్లోనే జరుగుతుంది. మనం రూపాయలు ఇస్తే తీసుకోరు, మనకి రూపాయలు ఇవ్వరు, డాలర్స్లో జరుగుతుంది. దాన్ని మనం మన కరెన్సీలోకి మార్చుకుంటాం, సో దట్ అన్ని కంట్రీస్ కూడా. సో ఈ డామినేషన్ని కంట్రోల్ చేయడానికి, పైచేయి సాధించడానికి రష్యా రూబెల్ సంబంధించిన ప్రయత్నం జరిగింది, అలాగే చైనా యువాన్ ప్రయత్నం జరిగింది, కానీ అదేమీ సక్సెస్ కాలేదు. ఇప్పుడప్పుడే డాలర్ మార్చి వేరే కరెన్సీలో మార్కాలు జరుగుతాయని కూడా అనుకోవడానికి అవకాశం లేదు. సరే పక్కన పెడితే 1947 నాటికి డాలర్ పోలిస్తే వాల్యూ సుమారు ₹3.30 అటు ఇటుగా ఉంది. ఇప్పుడు 78 ఏళ్ళు, అంటే స్వతంత్రం వచ్చి 78 ఏళ్ళ తర్వాత 90 హిట్ కొట్టింది. నిన్న క్లోజ్ అయ్యేటప్పటికి ₹90.15 దగ్గర క్లోజ్ అయింది. అంటే ఆల్ టైమ్ హయ్యెస్ట్. చాలామంది మనం వినే ఉంటాం, ₹60, 65, 70, 75, 80, 83, 87, 88, మొన్న 89, నిన్న 90. ఇది ఆర్థిక రంగ నిపుణులు చెబుతోంది ఏంటంటే త్వరలో, అంటే సెంచరీ ఇప్పుడప్పుడే కొట్టేస్తుందనే ఆందోళన లేకపోయినా కూడా ₹92, ₹93 దాకా వెళ్ళిపోతుంది అనేది. సో ఒకసారి ఎందుకు, ఈ కారణం ఏంటని మాట్లాడుకునే ముందు ఒకసారి ఒక 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళి చూస్తే, అంటే సరిగ్గా 2015లో ఎంత ఉంది అని చూస్తే ₹62.97 ఉంది. 2015 అంటే 10 ఏళ్ళు వెనక్కి వెళ్తే. ఇంకొంచెం 10 ఏళ్ళు వెనక్కి వెళ్తే 2005లో ₹44గా ఉంది, చేంజ్ ₹44 ఆర్డ్. 1995లో ₹32.43. అంటే ఈ 30 ఏళ్లలో దాదాపు ₹60 పెరిగిపోయింది. ఈ పెరగడానికి ఏంటి కారణాలు? రకరకాల కారణాలు ఉంటాయి. అంటే కర్ణుడి చావుకని మనకు ఒక సామెత పురాణాల్లో చెప్తూ ఉంటారు కదా పెద్దలు, అలాగా రకరకాల కారణాలు ఉంటాయి. ఈ రోజువారీ ఇప్పుడు డాలర్ విలువ పెరిగిపోతే ప్రపోర్షనేట్గా రూపాయి విలువ క్షీణించిపోతుంది. అక్కడ పెరగడం, ఇక్కడ తగ్గడం. దానికి కారణాలు ఏంటనేది వాళ్ళు అదే మనం చర్చలో మాట్లాడుకోబోతున్నాం. వేరేజ్ ఏషియా కంట్రీస్లో మన కరెన్సీతో పోలిస్తే మిగతావి అంత దారుణంగా ఏం ఫాలో అవ్వలేదు. ఇప్పుడు ఇండోనేషియా అక్కడ రూపాయి అంటారు, అది 3.17% ఫాలో అయింది ఈ 1 ఇయర్లో. తర్వాత ఫిలిప్పీన్స్ చూసుకుంటే 1.54%, హాంకాంగ్ జస్ట్ 0.18%. వేరేజ్ ఇండియన్ రూపీ మన కరెన్సీ మాత్రం దాదాపు 5 కన్నా ఎక్కువ శాతమే క్షీణించిపోయింది ఈ 1 ఇయర్లో, ఈ ఫిజికల్ ఇయర్లో. సో ఎందుకని పడిపోతోంది, రూపాయికి ఎందుకు అంత గట్టిగా దెబ్బ తగిలేస్తోంది అంటే, ఇందాక నేను చెప్పినట్టుగా రకరకాల కారణాలు ఉంటాయి. దానివల్ల దేశ ప్రజల్లో ఆందోళన ఎందుకు, అసలు మన మీద ఇప్పుడు ఇదేదో మార్కెట్లకు సంబంధించిన అంశమో, స్టాక్ మార్కెట్కి సంబంధించిన అంశమో, వ్యాపారాలు చేసుకునే వాళ్లకు, విదేశీ ఇన్వెస్టర్ వీళ్ళకి మాత్రమేనా, రోజువారీగా మీ మీద, నా మీద, సామాన్యులు అందరి మీద కూడా ఏమన్నా ఇంపాక్ట్ పడుతుందా అంటే డెఫినెట్గా పడుతుంది. ఇప్పుడు రూపాయి పడిపోయింది అనగానే వాల్యూ ఆటోమేటిక్గా అది ద్రవ్యోల్బణంలోకి వెళ్ళిపోతుంది. అంటే మీరు గతంలో ₹10 పెడితే వచ్చే వస్తువు ఇవాళ ₹10 రాదు. వేరేజ్ ₹1000 కొనే వస్తువు ఇవాళ ₹1000 రాదు. అలాగే ఇది దిగుమతులు, మనం ఎక్కువ దిగుమతుల మీద ఆధారపడిన దేశం మంది. మన దేశం నుంచి వెళ్ళే ఎగుమతులు చాలా తక్కువ. ఎగుమతులు చేసే వాళ్ళకైతే లాభమే, ఎందుకని వాళ్ళు డాలర్స్లో తీసుకుంటారు కాబట్టి డబ్బు, మళ్ళీ మన రూపాయల్లోకి మార్చుకుంటే వాళ్ళకి డబ్బు ఎక్కువ వస్తుంది. వేరే దిగుమతులకు మనం ఎక్కువ చేసుకుంటాము, దాని ఫీజు చెల్లించాలి. దాని ఫీజు ఎక్కడ చెల్లించాలి, మన రూపాయల్లో ఇస్తే తీసుకుంటారా, తీసుకోరు, డాలర్స్లో చెల్లించాలి. సో దట్ మొన్నటి వరకు మనం ₹80-83 ఇచ్చింది ఏం చేయాలి, ఇప్పుడు ₹90 ఇవ్వాలి, ₹90.15 ఇవ్వాలి డాలర్కి. $1 మారకపు విలువ ₹90.15. సో ఇప్పుడు ఏ రంగాల మీద ఈ పతనం ప్రభావం ఉంటుంది అది చర్చలో డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకుందాం. సో గడిచిన ఏడాదిలో ఎంత క్షీణించింది మాట్లాడుకున్నాం. దీనికి కారణాలు ఏం చెప్తున్నారంటే, భారత్ అమెరికా మధ్య ఏదైతే ట్రేడ్ ఒకటి జరగాల్సిన వాణిజ్య ఒప్పందాలు, ఈ పన్నులు, ట్యాక్సెస్ యుద్ధం జరుగుతుంది కదా, ఆ ట్రేడ్ డీల్ ఆలస్యం అవుతుంది. అంటే ఇదిగో మేము పలానా వాటి మీద దిగుమతి సుంకాలు ఎంత,
ఎగుమతి సుంకాలు ఎంత అని రెండు దేశాలు ఒక అగ్రిమెంట్కి వచ్చి దాని మీద సంతకాలు పెట్టుకుంటే ఆ ట్రేడ్ డీల్ యాక్టివేషన్లోకి వచ్చిన తర్వాత కొంత స్టెబిలైజ్ అయ్యే అవకాశం ఉంటుంది రూపాయి అనేది ఒకటి చెప్తున్నారు. అలాగే ఇంకా డైలీ ఇంపాక్ట్ ఏంటంటే ఇప్పుడు ఆయిల్ మనం దిగుమతి చేసుకుంటున్నాం. క్రూడ్ ఆయిల్ అంటే మనం వంట నూనెలు కాదు, పెట్రోల్ డీజిల్ సంబంధించి దాన్ని క్రూడ్ ఆయిల్ అని వాడతాము. సో దట్ అదేంటి ఈ రూపాయి క్షీణించిపోయే కొద్దీ డాలర్ విలువ పెరిగే కొద్దీ దాని మీద డైరెక్ట్ ఇంపాక్ట్ పడుతుంది. అంటే ఇవాళ 105 రూపాయలు 107 రూపాయల సబ్జెక్టు కరెక్షన్, ఒక లీటర్ పెట్రోల్ ఉన్నది, డీజిల్ తక్కువ ఉంటుంది అనుకోండి, అది మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ప్రపోర్షనేట్ ఇంపాక్ట్ డీజిల్ మీద ఆధారపడి ఈ ట్రాన్స్పోర్టేషను, గూడ్స్ వెహికల్స్ వీటన్నిటి మీద పడుతుంది. సో దట్ ధరల పెరుగుదల ఉంటుంది. అంటే ఇట్స్ అ చైన్డ్ ఒక లింక్డ్ ఇంపాక్ట్ ఉంటుందన్నమాట. ఏదో ఒక్క దాని మీద ఉండే అవకాశం ఉండదు. సో ఆర్బీఐ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ పరిస్థితి మీద ఏమి చెప్తుంది? ఇప్పుడు నిపుణులు కొంతమంది చెప్పేది ఏంటంటే, సరే వాళ్ళ రేపు శుక్రవారం దీని మీద ఒక పాలసీకి సంబంధించిన ఒక డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది. అది ఏమైనా అడ్రస్ చేస్తారా చేయరా అనే చర్చ కూడా జరుగుతోంది. సో నేను అంత డీటెయిల్స్లోకి వెళ్ళట్లేదు, ఎందుకంటే మనం ఈ 1 అవర్ డిబేట్లో కూడా ఎక్స్పర్ట్స్తో మాట్లాడేది ఇదే. అసలు ఎందుకు పడిపోతోంది, అసలు ఎందుకు పోలుస్తాం మనము? మార్చి 83 నుంచి డిసెంబర్ 25 వరకు చాలా మీడియాల్లో దీని కంపారిజన్ కూడా వచ్చింది. కానీ ఇది ఆల్ టైమ్ లైఫ్ టైమ్ లోయెస్ట్కి పడిపోయింది. 90.30కి పడిపోయి మళ్ళీ నిన్న కరెక్షన్ ఈవినింగ్కి 90.15 దగ్గర ఆగింది. అది ఇవాళ ఎలా ఉంటుంది, రేపు ఎలా ఉంటుంది, ఇవన్నీ చూడాలి. కానీ సాధారణం అని చెప్తున్నారు కోటక్ మహీంద్రా మ్యూచువల్ ఫండ్ ఎండి నీలేష్. దానికి ఎందుకు సాధారణం అని చెప్తున్నారు? ఆందోళన అక్కర్లేదు అని, ప్రభుత్వం ఏమీ ఆందోళన చెందడం లేదని వి అనంత నాగేశ్వరన్, ఆయన సలహాదారు ప్రభుత్వానికి, కేంద్ర ముఖ్య ఆర్థిక సలహాదారు, ఆయన ఎందుకు చెప్తున్నారు? అలాగే ఇది ఎందుకు ప్రతికూలము, ఎందుకు సానుకూలం? అంటే కొంతమందికి ఇది ఆనందించదగ్గ విషయమే, చాలామందికి ఆందోళన కలిగించే విషయం. సో కొంచెం డీప్గా డిగ్ చేసే ప్రయత్నం చేద్దాం. బ్యాక్ ఇప్పుడు ఇంట్రడక్షన్లో చెప్పుకున్న అంశాల మీద కొంచెం డీటెయిల్డ్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఇవాళ డి పాపారావు గారు, ప్రముఖ రాజకీయ ఆర్థిక విశ్లేషకులు జాయిన్ అవుతున్నారు. నమస్కారం పాపారావు గారు. చక్రవర్తి గారు, ఫైనాన్స్ అండ్ ఇంటర్నేషనల్ అఫైర్స్ ఎక్స్పర్ట్. రాజేంద్ర గారు, బిజినెస్ అనలిస్ట్, స్టాక్ మార్కెట్ నిపుణుడు. నమస్కారం రాజేంద్ర గారు. చక్రవర్తి గారు, మన రూపాయికి దెబ్బ తగిలేసింది, కొన్ని రోజులుగా తగులుతూనే ఉంది గాయం. బట్ ఇది ఇప్పుడు మన ఒంటికి ఏమైనా దెబ్బ తగిలితే దానికి హీలింగ్ ఉంటుంది, ఒక న్యాచురల్ ప్రాసెస్, ఏదో లేకపోతే మందులు వాడతాం, యాంటీబయాటిక్స్. అలా మరి రూపాయి గాయానికి మందేంటి? ఈ హీల్ తొందరగా అవుతుందా లేదా ఇంకా పెరుగుతుందా? రూపాయి మనకు 1947 నుంచి డిటీరియరేట్ అవుతూనే ఉంది. 1947లో నాకు తెలిసి డాలర్ కి 3 రూపాయలు. ఈ రోజు మీరు ఇందాక ఇంట్రొడక్షన్ లో చెప్పినట్లు 90 రూపాయలకు చేరింది. అండ్ ఇట్ విల్ కంటిన్యూ అన్లెస్ మన మానిటరీ పాలసీ సిగ్నిఫికెంట్ గా మారితే తప్పితే ఈ డిటీరియరేషన్ కొనసాగుతుంది. డిటీరియరేషన్ కి ప్రధానంగా 3 కారణాలు. ఒకటి, మన ప్రభుత్వం ముద్రించే డబ్బు ఎప్పుడైతే ద మానిటరీ బేస్ అంటే మన మొత్తం క్వాంటమ్ ఆఫ్ మన భారతదేశంలో ఉన్న డబ్బు వెన్ కంపేర్డ్ టు అమెరికా పెరుగుతా పోతుంది అనుకోండి, బాగా ఎక్కువగా ముద్రించుతూ పోతే పల్సన్ అవుతుంది, మధ్యగా పల్సన్. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్. అంటే ఇక్కడ ఒక డౌట్ వస్తుంది, అంటే లేమెన్ యాంగిల్లో ఆలోచిస్తే కనుక ఆ యాంగిల్లో అడుగుతున్న క్వశ్చన్, అసలు భారత్ చాలా డబ్బు ముద్రించేసుకోవచ్చు కదా అని అనుకుంటారు మీరు చెప్పిన వెంటనే. కానీ దానికి మనకి గైడ్ లైన్స్, ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కదా, మన నిల్వలు, బంగారు నిల్వలను బట్టి ప్రపోర్షనేషన్ ఏదో ఉంటుంది కదా, అదొకసారి చెప్పండి. లేదండి, అది ఎప్పుడో వెళ్ళిపోయింది. ఇక్కడ మీకు గోల్డ్ కాయినేజ్ బేస్డ్ ప్రింటింగ్ లేదు. రిచర్డ్ నిక్సన్ టైంలోనే అమెరికా ఆపేసింది, దాని తర్వాత అన్ని దేశాలు ఆపాయి. పాత రోజుల్లో ఉండేది కొంత. ఇప్పుడు ప్రభుత్వం ఒక 100 రూపాయలు ముద్రిస్తే కనీసం 25 రూపాయల బంగారం రిజర్వ్ కింద పెట్టేవాళ్ళు. ఇప్పుడు రిజర్వ్ గోల్డ్ అనేది అసలు లేదు, ఏ దేశంలోనూ లేదు. అయితే అయ్యేసరికి ప్రతి దేశానికి సంపూర్ణ స్వాతంత్రం ఉంది, ఎంతంటే అంత ముద్రించుకోవడానికి. ఎక్కువ ముద్రిస్తే ఎక్కువ ఇన్ఫ్లేషన్, తక్కువ ముద్రిస్తే తక్కువ ఇన్ఫ్లేషన్. అమెరికా కూడా విచ్చలవిడిగా ముద్రిస్తుంది. కోవిడ్ అప్పుడు ముద్రించింది, మొన్న ట్రంప్ బడ్జెట్ లో కూడా there's a huge provision for printing. కాబట్టి మనం అమెరికా కంటే వేగంగా ముద్రించినప్పుడు మన డబ్బు పల్చన కొద్దీ వాళ్ళ డబ్బు కన్నా కొంత దాని ప్రభావం ఎక్స్చేంజ్ రేట్ బిట్ ఉంటుంది. అదొక రీజన్. 2, మన ఎగుమతులు. ఇప్పుడు మనం దిగుమతి చేసుకోవాలంటే ఫస్ట్ ఎగుమతి చేయాలి. ఎగుమతి చేస్తే డాలర్స్ వస్తాయి. ఎప్పుడైతే ఎగుమతులు ఎక్కువగా ఉంటాయో డాలర్ సప్లై ఎక్కువ ఉంటుంది,
లిటరల్లీ మీరు ఎగుమతులు చేస్తే డాలర్లు వస్తాయి. ఆ డాలర్లని క్లియరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ప్రతిరోజు ఆక్షన్ చేస్తారు. దిగుమతి చేసుకున్న వాళ్ళు కొనుక్కొని అవసరమే దిగుమతి చేసుకుంటారు. సో ఎప్పుడైతే డాలర్ సప్లై ఎక్కువ ఉంటుందో, ఎప్పుడు ఉంటుంది సప్లై? ఎగుమతి చేస్తే ఎక్కువ ఉంటుంది, మనకు రెమిటెన్సెస్ వస్తే కూడా ఎక్కువ ఉంటుంది. ఏది మన భారతీయులు అక్కడ ఉండి మనకు పంపించడం, లేకపోతే పెట్టుబడులు వస్తాయి, విదేశాల నుంచి పెట్టుబడులు రావటం జరిగినప్పుడు మనకు డాలర్ ఇబ్బడిముబ్బడిగా భారతదేశానికి వస్తాయి. వచ్చినప్పుడు వాటిని ఆప్షన్ చేసినప్పుడు సప్లై ఎక్కువ ఉంది కాబట్టి ధర తగ్గే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మూడోది, ఇప్పుడు మనకిప్పుడు జరుగుతుంది ఏంటంటే దర్ ఇస్ ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్, దర్ ఇస్ ఏ లార్జ్ స్కేల్ భారతదేశం నుంచి పెట్టుబడులు తీసుకెళ్తున్నారు బయటికి. నేను చదివింది దాదాపు ఐ థింక్ $15 బిలియన్ ఈ సంవత్సరం భారతదేశాన్ని నెట్ వెళ్ళిపోయినాయి. సో పెట్టుబడులు వెళ్ళిపోవటం. మూడోది, ట్రంప్ టారిఫ్స్ మూలంగా మన ఎగుమతులు, ఇందా నేను చెప్పాను ఎంత ఎగుమతులు చేస్తే అంత డాలర్లు వస్తాయి. టారిఫ్ మూలంగా ఎగుమతులు తగ్గాయి. ఎగుమతులు తగ్గంటే డాలర్ తక్కువ వస్తున్నాయి. దాంతో పాటు ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్, మన దేశంలో పెట్టుబడులు పెట్టే విదేశీయులు ఎవరైతున్నారో వాళ్ళు డబ్బులు బయటకు తీసుకెళ్తున్నారు. ఎందుకని అంటే అక్కడ బాగులేదని, డాలర్ క్షీణిస్తోందని ఇక్కడికి వచ్చి పెట్టుకుంటే కనుక మళ్ళీ అక్కడ డాలర్ బలపడుతోందని మన దగ్గర తీసేసి డిజిన్వెస్ట్మెంట్ చేసి అక్కడ పెడుతున్నారా? క్యాపిటల్ ఈజ్ వెరీ డైనమిక్ కదా ఇవాళ. ఎస్పెషల్లీ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ పెట్టుబడులు స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులకు వస్తారు. ఫ్యాక్టరీలు ఆ తరహా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కాకుండా స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ బాగుంటే అక్కడికి వెళ్తారు ప్రపంచవ్యాప్తంగా. అండ్ టుడే అమెరికా అపియర్స్ లిటిల్ అట్రాక్టివ్ బికాస్ అక్కడ రిటర్న్స్ ఎక్కువ వస్తున్నాయి ఇప్పుడు బాండ్స్ మీద కూడా, ప్రత్యేకంగా అమెరికన్ బాండ్స్ మీద, గవర్నమెంట్ బాండ్స్ మీద. సో దానివల్ల కూడా క్యాపిటల్ మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఈజ్ గోయింగ్ టువర్డ్స్ ద యుఎస్. సో పెట్టుబడులు వెనక్కి వెళ్ళిపోవటం ఒక కారణం. ట్రంప్ కానీ చక్రవర్తి గారు, అక్కడ కొంత ఈ మధ్యకాలంలో రకరకాల డిస్టర్బెన్సెస్, కొంత అనిశ్చితి, కొంత వ్యతిరేకత ఇవన్నీ ఉన్నా కూడా అంటే ఆ స్టేబిలైజేషన్ ఉందని ఎలా అనుకుంటున్నారు? ఇప్పుడు వ్యతిరేకత, నిరసనలు, ర్యాలీలు, గవర్నమెంట్ అధ్యక్షుడి మీద వ్యతిరేకత, ఈ వీసాల గొడవలు, చాలా గందరగోళంగా ఉంది కదా. బట్ స్టిల్ పెరగడానికి కారణం ఏంటి? డెఫినెట్లీ గందరగోళం ఉంది. అది నాకు కొంచెం ఆశ్చర్యం కలిగించే విషయం. కానీ అమెరికా వస్తాను పాపారావు గారు, ఒక్క నిమిషం. అమెరికా ఇస్ ద లార్జెస్ట్ ఎకానమీ అండ్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ట్రంప్ పాలసీస్ ప్రభావం ఇంకా పూర్తిగా ఆ దేశం మీద పడలేదు, అదొకటి. అండ్ ప్రపంచవ్యాప్తంగా కూడా ఆర్థిక మాంద్యం ఉంది. ఇప్పుడు ట్రంప్ పాలసీస్ బ్యాడ్ అంటే మన పాలసీస్ అంతకన్నా ఇంకా బ్యాడ్ ఉన్నాయి భారతదేశంలో. సో ఇట్ ఈస్ ఆల్ రిలేటివ్. సో ఓకే మాట్లాడదాం ఇంకా. సో పాపారావు గారు, సో అంటే ఇప్పుడు ఇది చెప్తూ మీరు ఈ పాయింట్, మీరు అడిగిన పాయింట్ చెప్తూ నెక్స్ట్ ఇంపాక్ట్ అది కూడా మాట్లాడుకుందాం. అంటే ఒకటి, ఇదంతా రెండు సెక్టర్స్గా చూసుకుంటే పాపారావు గారు, ఒకటి మీకు మాత్రమే అర్థమయ్యే, మీకు చక్రవర్తి గారికి లేకపోతే మా రాజేంద్ర గారికి అర్థమయ్యే వ్యవహారం భాష ఒకటైతే, సామాన్యులుగా మాకు అర్థమయ్యే భాష ఏంటంటే అసలు ఏమవుతుంది, రూపాయి తగ్గితే ఏమవుతుంది, పెరిగితే ఏమవుతుంది, ఎందుకు తగ్గుతుంది, ఎందుకు పెరుగుతుంది, అది రోజువారీ జీవన విధానం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? లెట్స్ డిగ్ ఇన్ టు దట్. సార్, ఇక్కడ రూపాయి ప్రభావాల దగ్గర నుంచి మొదలు పెడతాయి. ఎందుకంటే అది అడిగారు కాబట్టి ఫస్ట్ మీరు రూపాయి విలువ తగ్గటం పెరగటం, లేకపోతే ఏ దేశం కరెన్సీ విలువైనా తగ్గటం పెరగటం ఆ దేశానికి ఉపయోగమా నష్టమా అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే, ఒక ఆస్పెక్ట్ మెయిన్ గా అది మెయిన్ గా ఎగుమతులు చేసే దేశమా దిగుమతులు చేసుకునే దేశమా అనేది. చైనా లాంటి దేశం ఎక్కువగా ఎగుమతులు చేసి తక్కువగా దిగుమతులు చేసుకుంటుంది. దానికి ట్రేడ్ బ్యాలెన్స్ దానికి అనుకూలంగా ఉంటుంది. అంటే ఎగుమతుల ద్వారా వచ్చే డబ్బు దానికి దిగుమతుల ద్వారా అది ఖర్చు పెట్టేదానికంటే చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి దానికి తన కరెన్సీ విలువ తక్కువ ఉంటే, యువాన్ విలువ, రెనింబీ విలువ తక్కువ ఉంటే ఎగుమతులు బాగా జరుగుతాయి. వేరే దేశాల్లో దాని సరుకులు చౌకగా చౌకగా ఉంటాయి. కాబట్టి ఇతర దేశాల సరుకులతో ఇతర మార్కెట్లలో చైనా లాంటి దేశాలు, ఎగుమతులు చేసే దేశాల సరుకులు బాగా పోటీ పడతాయి. కాబట్టి వాళ్ళ కరెన్సీ విలువ తక్కువ ఉంటే మంచిదే. కానీ భారతదేశం పరిస్థితి కాదు. భారతదేశం ఎక్కువ దిగుమతి చేసుకుని తక్కువ ఎగుమతులు చేసే దేశం. కాబట్టి ఎగుమతులు చేయడానికి చౌకగా మనకి మన రూపాయి డాలర్తో పోలిస్తే విలువ తక్కువ ఉండి మనం చౌకగా ఎగుమతులు చేసిన దానికంటే కూడా మనం దిగుమతులు చేసుకోవడం వల్ల, దిగుమతులు చేసుకుంటే ఖర్చు ఎక్కువ అవుతుంది కదా. ఎక్కువ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గతంలో $10 డాలర్ ఈజ్ ఈక్వల్ టు $80 ఉంది. ఉదాహరణ $80 ఉన్నప్పుడు $80 ఇచ్చి అమెరికా నుంచి వచ్చి ఒక సరుకు మనం కొనగలం అనుకోండి. ఇప్పుడు డాలర్ ఈజ్ ఈక్వల్ టు $90 పడిపోతే $90 ఇచ్చి కొనాలి కదా, ఎక్కువ డబ్బులు ఇచ్చి కొనాలి మనం. అంతే.
మనం దిగుమతి చేసుకునేటప్పుడు మనకు నష్టం. మనం ఎక్కువ ఎగుమతులు చేసే దేశం అయితే మనకు మంచిది, కానీ ఎక్కువ దిగుమతులు చేసుకునే దేశం, ఫెర్టిలైజర్ల దగ్గర నుంచి, బంగారం దగ్గర నుంచి, చాలా వస్తువులు, ఆయిల్ దగ్గర నుంచి, చమురు, మనం అన్ని దిగుమతులు చాలా పెద్ద ఎత్తున దిగుమతులు చేసుకుంటాం, ఎగుమతులు తక్కువ మనకి. కాబట్టి మన దేశం లాంటి దేశానికి నష్టం ఏంటంటే మన రూపాయి విలువ తక్కువ ఉంటే దేశంలో ధరలు పెరుగుతాయి, ద్రవ్యోల్బణం, ప్రజల మీద భారాలు. అలాగే కాదు, మనం విదేశాలకు పోయి టూరిజం మీద వెళ్ళాలనుకున్నాం అనుకోండి, లేకపోతే మన పిల్లలు అమెరికాలో ఉండే, బ్రిటన్లో ఉండే మనం వెళ్ళాలనుకుంటే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాలి. 80 రూపాయలు, గతంలో 80 రూపాయలు డాలర్తో ఉన్నప్పుడు మనం 8,000 రూపాయలతో టికెట్ కొనగలిగితే ఇప్పుడు 9,000 రూపాయలు ఖర్చు పెట్టాలి. 90కి పడిపోతే రూపాయి డాలర్ ఖర్చు పెరుగుద్ది విదేశాలకు పోవటానికి. రెండోది, మీరు విదేశాల్లో చదువుకునే పిల్లలు ఉన్నారు, భారతదేశం నుంచి ఆస్ట్రేలియా వెళ్తారు, లేకపోతే ఇంకో దేశం వెళ్తారు, ఇంకో దేశానికి వెళ్తారు. రూపాయి పడిపోయిన కొద్దీ వీళ్ళు ఎక్కువ డబ్బులు పెట్టి అక్కడ ఫీజులు ఎక్కువ కట్టాలి, ఎక్కువ ఖర్చు పెట్టాలి వీళ్ళు వాళ్ళ అవసరాలకి. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకి రూపాయి విలువ బలంగా ఉండాలి. అదే అమెరికా కూడా అలాగే ఉండాలి. అమెరికా కూడా, ఎందుకంటే అమెరికా ఎగుమతులే లేవు, అమెరికా ఎగుమతులు స్వల్పం, దాని దిగుమతులే ఎక్కువ. అలాంటి దేశాలన్నిటికీ వాళ్ళ కరెన్సీలు బలంగా ఉండాలి. రెండోది, ఇందాక ప్రశ్న ఏంటంటే ఇక్కడ మనకి అసలు రూపాయి, అమెరికాయే అంతంత మాత్రంగా ఉంది కదా, దాంతో పోలిస్తే రూపాయి పడిపోవటం ఏంటి? అమెరికా బాగుంటే అమెరికా వెళ్ళి అమెరికాలో పెట్టుబడులు పెట్టాలి కానీ లేకపోతే భారతదేశానికి ఏమైందని చెప్పి అమెరికాతో పోలిస్తే అనే ప్రశ్న వస్తుంది. కానీ ఇక్కడ ప్రశ్న చక్రవర్తి గారు కొంత చెప్పారు, అయితే నేను చెప్పేది ఒకటి, అమెరికా భారతదేశం పరిస్థితి బాగాలేదనుకుంటే, అమెరికా పరిస్థితి బాగాలేదనుకుంటే దాంతో పోలిస్తే భారతదేశం పరిస్థితి అసలు బాగాలేదనమాట. అది రిలేటివ్, ఇందాక ఆయన మాట చక్కగా వాడారు, రిలేటివ్, సాపేక్షం. ఎందుకు సాపేక్షం కరెన్సీల విలువలు? ఇందాక వచ్చిన ప్రశ్న ఏంటంటే డాలర్ కి బంగారం వెనకాల సపోర్ట్ ఉండేది గతంలో. 1971 ఆగస్టు 15వ తారీఖున నిక్సన్ బంగారంతో డాలర్ కు ఉన్నటువంటి కనెక్షన్ ని కట్ చేశాడు. దాన్నే నిక్సన్ షాక్ అంటారు. మేము ఇక్కడి నుంచి డాలర్లు ముద్రేసుకుంటాం మా ఇష్టం వచ్చినట్టు తప్పితే ఆ డాలర్లు నిల్వ పెట్టేటప్పుడు వెనకాల బంగారం నిల్వలు సపోర్ట్ పెట్టాం. సపోర్ట్ లేకుండానే మా కాగితం కరెన్సీ మా ఇష్టానుసారం ముద్రించుకుంటాం అన్నాడు. అక్కడి నుంచి మార్పు మొదలైంది. వెనకాల బంగారం సపోర్ట్ లేదు. అందుకని ఇప్పుడు డాలర్ ఇందాక చెప్పారు చక్రవర్తి గారు, డాలర్లు విపరీతంగా ముద్రిస్తున్నారు. భారతదేశం కూడా రూపాయి ముద్రిస్తుంది. ఇక్కడ క్రమంలో జరుగుతుంది ఏంటంటే కరెన్సీల విలువలు పడిపోతున్నాయి. అందుకే బంగారం విపరీతంగా పెరుగుతుంది. బంగారం విలువ ఎందుకు పెరుగుతుంది? ధర ఎందుకు పెరుగుతుంది? కరెన్సీలు చిత్తుకాయితాలాగా ముద్రించబట్టే అవి చిత్తుకాయితాలు అవుతున్న ఇష్టానుసారం ముద్రించి. రెండోది, భారతదేశ రూపాయి విలువ పడిపోవటం వెనక ప్రధానమైనటువంటి డిమాండ్ అండ్ సప్లై. ఈ రోజు బంగారంతో లింక్ కట్ అయిన తర్వాత డాలర్ కి మిగతా కరెన్సీలు కూడా ఫ్లోటింగ్ కరెన్సీలు అంటారు. భారత కరెన్సీ కూడా కొంతమేరకు ఫ్లోటింగే. ఈ కరెన్సీలన్నీ ఫ్లోటింగ్ కరెన్సీలు అయిన తర్వాత వీటికి బంగారంతో లింక్ పోయి మార్కెట్ లో డిమాండ్ అండ్ సప్లై మీద వీటి వాల్యూ ఆధారపడి ఉంది. భారత రూపాయి విలువ పతనం అవుతుందంటే కారణం ఏంటంటే భారత రూపాయికి అంతర్జాతీయ మార్కెట్ లో ఉన్న డిమాండ్ తగ్గుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగిస్తా. ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశ షేర్ మార్కెట్ లో షేర్లు పెట్టుబడులు వస్తాయి అనుకోండి. ఎప్పుడు వస్తాయి పెట్టుబడులు? భారత మార్కెట్ బాగుంటే, భారత ఎకానమీ బాగుంటే భారత షేర్ మార్కెట్ లో పెట్టుబడులు పెడతారు విదేశస్తులు వచ్చి. వాళ్ళు వచ్చేటప్పుడు ఏం తెస్తారు? డాలర్లు తెస్తారు, పౌండ్లు తెస్తారు, లేకపోతే ఇంకో కరెన్సీ తెస్తారు. వాళ్ళు ఈ కరెన్సీలు తెచ్చినప్పుడు ఇక్కడికి ఏంటి, భారతదేశ షేర్ మార్కెట్ లో వాళ్ళు షేర్లు కొనాలంటే డాలర్లకు అమ్మరు, ఇక్కడ షేర్లు రూపాయలకే అమ్ముతారు, పౌండ్లకు అమ్మరు, రూపాయలకే అమ్ముతారు. కాబట్టి వాళ్ళ డాలర్ ని తెచ్చి ఇక్కడ మన బ్యాంక్ లో మార్చుకుని దాన్ని రూపాయలుగా మార్చుకుని భారత మార్కెట్ లో పెట్టుబడి పెట్టాలి. అంటే ఏంటి, డాలర్ నో పౌండ్ నో వాళ్ళు అమ్మేస్తున్నారు. రూపాయి కొంటున్నారు అంటే రూపాయికి డిమాండ్ ఉంది, డాలర్ కి డిమాండ్. డాలర్ పడేస్తున్నారు, అక్కడ పడేసి నాకు ఈ డాలర్ వద్దు, నాకు ఈ రూపాయి ఇవ్వంటున్నారు. రూపాయి ఇక్కడ పెట్టుబడి పెట్టడం కోసం. అంటే ఇక్కడ పెట్టుబడులు పెరిగిన కొద్దీ రూపాయికి డిమాండ్ పెరుగుద్ది. వాళ్ళు వచ్చి కరెన్సీని ఎక్స్చేంజ్ చేసుకుని రూపాయలు కొంటారు. అర్థమైంది కదా మీకు? అందుకని ఏంటంటే భారతదేశం నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు అనుకోండి, ఇక్కడ ఎకానమీ బాగాలేదు, పోనీ అమెరికా ఎంత డాలర్ పట్టుపోతారు, డాలర్ అంటే రూపాయి అమ్మేస్తారు. రూపాయి పడేసి నాకు రూపాయి వద్దు బాబు, నీ రూపాయి ఉంచుకో, నాకు డాలర్ ఇచ్చే అంటాడు. అంటే రూపాయి విలువ పడిపోద్ది, అప్పుడు రూపాయి డిమాండ్ పడిపోయింది. సో ఇది సింపుల్ డిమాండ్. చెప్పారు పాపారావు గారు. ఒక చిన్న బ్రేక్ తీసుకుంటారు రాజేంద్ర గారు మీ దగ్గరికి వచ్చే ముందు. ఎందుకంటే అసలు ఏంటి ఎకానమీకి, తర్వాత స్టాక్ మార్కెట్స్ కి ఉన్న లింకు, రూపాయికి ఉన్న లింకు, ఈ మూడు. రాజేంద్ర గారు, ఇక్కడ వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ లో ఇండియన్ ఈక్విటీ మార్కెట్ల నుంచి ఫారిన్ ఇన్వెస్టర్స్ ఉపసంహరించుకోవడం అనేది ఒకటి మనకు అర్థమైంది కదా. సో అంటే ఇనేవే ఇండియన్ ఎకానమీని లేదా ఈ రూపాయి హెచ్చుతగ్గుల్ని స్టాక్ మార్కెట్ డైరెక్ట్ గా ఇంపాక్ట్ చేస్తోంది అని అనుకోవచ్చా? ఐ థింక్ అది వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ అని చెప్పొచ్చండి. ఎందుకంటే మనం 2025 ఇప్పటి వరకు చూస్తే కనుక FIS 1,40,000 crores వరకు సెల్ చేయడం జరిగింది ఇండియన్ రూపీస్ లో. సో ఫస్ట్ థింగ్, మన దగ్గర ఇంట్రెస్ట్ రేట్స్ ని కంటిన్యూస్లీ లాస్ట్ 1 year లో తగ్గిస్తున్నారు. అండ్ యుఎస్ లో మనం చూస్తే కనుక లాస్ట్ 1 year లో ఇంట్రెస్ట్ రేట్స్ అనేది ఎక్కువ తగ్గలేదు అక్కడ. సో ఈవెన్ బాండ్ మార్కెట్ ఈల్డ్ యుఎస్ లో చూస్తే కనుక వాళ్ళకి క్లోజ్ టు 4 to 4.5 ఈల్డ్ వస్తుంది.
సో లాస్ట్ 1 year వాళ్ళ రిటర్న్ చూస్తే కనుక డాలర్ టర్మ్స్ లో 0 రిటర్న్ వచ్చింది. సో లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అండి. సో ఒక ఫ్యాక్టర్ స్టాక్ మార్కెట్ రిలేటెడ్, డెఫినెట్లీ మనీ వేరే కంట్రీస్ కి వెళ్తుంది. సెకండ్ థింగ్, మన ఇండియన్ గవర్నమెంట్ కూడా యాక్టివ్ గా తీసుకోవట్లేదు చర్యలు ఏవైతే ఉంటాయో. సో ఐ థింక్ అక్టోబర్ లో మనకి ఒక చిన్న క్లూ వచ్చింది, లైక్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని 20% నుంచి 49% చేస్తారని. అది నేను ఆర్బీఐ క్లారిఫికేషన్ ఇచ్చింది, లైక్ చెయ్యము ఇది అన్నట్టు. సో మేబీ అదొక రీజన్ డాలర్ పెరగటం కావచ్చు. ఇంకొన్ని పాయింట్స్ మనకు చూస్తే అండి, ఇందాక మన ప్యానలిస్ట్ లో చాలా చక్కగా చెప్పారు. సో మేబీ ఒకటి రెండు వీ కెన్ యాడ్, ఎందుకంటే మనకి ఎక్స్పోర్ట్స్ అనేవి చాలా చాలా తగ్గాయి. ట్రేడ్ రిచ్ మీ ఏదైతే వచ్చిందో మనకి టారిఫ్స్ ఏదైతే 50% చేశారో, స్పెషాలిటీ కెమికల్స్ కానీ లేదంటే ఈవెన్ టెక్స్టైల్ నేమ్స్ కానీ లేకపోతే ఫార్మా కూడా, అఫ్ కోర్స్ ఫార్మా కొన్ని రిలేటెడ్ డ్రగ్స్ కి టారిఫ్ లేకపోయినా కూడా లాట్ ఆఫ్ ఫార్మా ఎక్స్పోర్ట్స్ కూడా చాలా ఆగిపోయాయి. సో ఇంపోర్ట్స్ మాత్రం ఎక్కడ ఆగట్లేదు, బికాస్ మనం క్రూడ్ అది ఎసెన్షియల్ కాబట్టి ఎవ్రీడే ఇంపోర్ట్ చేసుకుంటుంటాం. దానికి తోడు మనం చూస్తే కనుక మేక్ ఇన్ ఇండియా థీమ్ ని పక్కన పెట్టి ఈవెన్ ఈరోజు డే టు డే మనం చర్యలు తీసుకునే ఫ్రూట్స్ కూడా మనం ఇంపోర్ట్ చేయడం మొదలెట్టాం. మనం డేటా చూస్తే కనుక ఆల్మోస్ట్ $114 బిలియన్ ఇయర్ ఫ్రూట్స్ ఇంపోర్ట్ చేయడం చూసాం. సో మనం ఎక్కడ చూసినా కూడా, ఈవెన్ మన హైదరాబాద్ రోడ్స్ లోకి వెళ్ళి చూసినా కూడా తాయ్ జాంకాయ ఎక్కువ దొరుకుతుంది కానీ లోకల్ జాంకాయలు మనకి ఎక్కువ దొరకట్లేదు. సో ఇవన్నీ కూడా లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అండి, అపార్ట్ ఫ్రమ్ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ నేమ్స్. ఇందాక పాపారావు గారు చెప్పినట్టు లాట్ ఆఫ్ స్టూడెంట్స్ లాస్ట్ 2 years లో ఎవరైతే ప్రాబ్లీ యుఎస్ ఆర్ అదర్ కంట్రీస్ చదువుకోవటానికి వెళ్ళారో వాళ్ళకి డెఫినెట్లీ డాలర్ ఇంప్రూవ్ అనేది, ఈ డాలర్ డిప్రిషియేట్ అయ్యేది అనేది, సారీ రూపీ డిప్రిషియేట్ అనేది చాలా చాలా ఇంపాక్ట్ అవుతుంది. బట్ అగైన్ వన్ థింగ్ అండి, లాస్ట్ 10 years ఆర్ 12 years డేటా చూస్తే కనుక ప్రాబ్లీ లాస్ట్ 5 years లోనే మనకి ఎక్కువ డిప్రిషియేట్ అయింది రూపీ. బికాస్ 2013 లో 68 రూపీస్ ఉన్న కన్వర్షన్ డాలర్ టర్మ్స్ ఇండియన్ రూపీకి ఐ థింక్ 2020 వచ్చేసరికి 79 అయింది, విచ్ ఇస్ 10%. సో ఈ లాస్ట్ 4-5 years లోనే ఇంకో 10% కూడా పెరగటం చేసాం. సో అఫ్ కోర్స్ చాలా మంది దే టాక్ ఇక్కడ నుంచి 100 అవుతుందా లేకపోతే 3 figure టచ్ అవుతుందా ఇవన్నీ, బట్ అంత ఫాస్ట్ గా అవ్వకపోవచ్చు, ఎందుకంటే ఆర్బీఐ ఇంటర్వెన్షన్ అనేది ఆల్వేస్ ఉంటుంది. మనం మేలో కూడా చూసాం, ఎప్పుడైతే 2025 మేలో $87-88 వెళ్ళిందో ఆర్బీఐ ఇంటర్వెన్షన్ అయ్యి ఆ డాలర్ ని కొద్దిగా కూల్ చేసి ఆల్మోస్ట్ 83 దాకా కూడా తీసుకొచ్చాం. ఇంటర్వెన్షన్ తో ఎలా అంటే ఆ జోక్యం ఎలా ఉంటుంది? ఐ థింక్ సెంట్రల్ బ్యాంక్ త్రూ వాళ్ళు డాలర్స్ అమ్మే ప్రయత్నం చేస్తారు, ఫారెక్స్ మార్కెట్స్ త్రూ కూడా కొద్దిగా అమ్మే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఎప్పుడైతే డాలర్ చాలా చాలా హీట్ అవుతూ ఉంటుందో బేసికల్ వాళ్ళ ఇంటర్వెన్షన్ ఉంటుంది. అండ్ దీనికి తోడు స్పెక్యులేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దే స్టార్ట్ స్పెక్యులేటింగ్ ఇన్ ద మార్కెట్. సో ఆర్బీఐ ఇంటర్వెన్షన్ వచ్చినాక డెఫినెట్లీ వాళ్ళు షార్ట్ కవరింగ్ అనేది చేసుకుంటుంటారు కాబట్టి డాలర్ కొద్దిగా కూల్ అయ్యే ఛాన్సెస్ కూడా మనకు ఉంటుంది. అఫ్ కోర్స్ అన్చార్టెడ్ జోన్ లో ఉంది కాబట్టి ఎగ్జాక్ట్ ప్రైస్ ప్రెడిక్షన్ కష్టం. బట్ ప్రీవియస్ హిస్టరీ మనం చూస్తే కనుక 83 to 87 or 88 విత్ ఇన్ 6 months or 8 months వెళ్ళటం చేసాం, అంటే ఒక అబౌట్ 3 to 4%. సో అదే కోవలో ఒక 4 to 5% ఇన్ ద నెక్స్ట్ 6 months పెరిగే ఛాన్స్ ఉంది. అంటే తగ్గడం అనేది ఆశించక్కర్లేదా? తగ్గే ఛాన్స్ కూడా ఉంటుందండి. దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్. ఆర్బీఐ ఇంటర్వెన్షన్ వచ్చినప్పుడు డెఫినెట్లీ డాలర్ తగ్గుతుంది. అది మేలో మనం చూసాం ఆల్రెడీ 88.5 నుంచి ఆల్మోస్ట్ 83 దాకా కూడా రావటం చూసాము. బట్ ఎప్పుడైతే ఒకసారి ట్రంప్ డీల్ సైన్ అవుతుందో మన ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయో అక్కడి నుంచి మనకు డాలర్ రెమిటెన్స్ వస్తుంది కాబట్టి ప్రాబ్లీ ఆ టైంలో కొద్దిగా తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఇంకో ఫ్యాక్టర్ అండి, బేసికలీ లాస్ట్ 1.5 year లో మనం చూస్తే కనుక ఐ థింక్ మన 2 states తీసుకుంటేనే ఆంధ్ర అండ్ తెలంగాణ, ప్రాబ్లీ రియల్ ఎస్టేట్ లో దేర్ వుడ్ బి లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ బై ఎన్ఆర్ఐస్. సో వాళ్ళ రెమిటెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది యాక్చువల్లీ ఆగిందని చెప్పాలి లాస్ట్ 1.5-2 years లో. మేబీ అదొక కారణం ఈ రూపీ ఇంత డిప్రిషియేట్ అని కూడా మనం అనుకోవచ్చు. ఓకే, సో మీరు ఒక మంచి పాయింట్ చెప్పారు. సపోజ్ ఇప్పుడు తెలంగాణలో గ్లోబల్ రేజింగ్ సమ్మిట్ కూడా జరుగుతుంది, వాళ్ళే పత్రికల్లో వచ్చింది అంటే 1,00,000 కోట్ల పెట్టుబడులు అంటే విదేశీ కంపెనీలకు సంబంధించి. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు అమరావతిలో కానీ విశాఖపట్నంలో కానీ విదేశీ కంపెనీలు పెట్టుబడులు కూడా పెడుతున్నాయి. కానీ అది కేవలం 2-3 రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టడం అనేది అది హోలిస్టిక్ ఆస్పెక్ట్లో అంత పెద్ద ఇంపాక్ట్ ఏమి ఉండకపోవచ్చా? ఇంపాక్ట్ కొద్దిగా ఉంటుందండి. బేసికలీ ఏంటంటే వన్ థింగ్, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ఏదైతే 1 lakh crores ఇవన్నీ కమిట్ చేస్తారో అది ఇమీడియట్లీ రాదు మనకి డెఫినెట్ గా. సో ఏ పీరియడ్ ఆఫ్ టైం వస్తుంది. అది మేబీ మనకి గవర్నమెంట్స్ 1 lakh crore కమిట్ చేశారు ఫారినర్స్ అనుకుంటే కనుక నెక్స్ట్ 3-4 years లో దట్ విల్
కన్వర్ట్ ఓన్లీ 10,000 or 20,000 crores. మొత్తం ఇన్వెస్ట్మెంట్ డెఫినెట్లీ రాదు. దట్స్ నాట్ సో ఈజీ. సో ఐ థింక్ ఈవెన్ అది కూడా కొంచెం ఇంపాక్ట్ చేస్తుంది కానీ బట్ అదే ఊరట ఇచ్చే కాబట్టి కరెక్ట్. అండ్ సెకండ్ థింగ్ అంటే FIS చాలా హెవీగా అమ్ముతున్నారు అండ్ షార్టింగ్ కూడా చాలా చేస్తున్నారు ఈవెన్ F&O స్పేస్ లో కూడా. సో ఒకసారి ట్రేడ్ డీల్ సైన్ అయ్యి మన ఏదైతే మనకి టారిఫ్స్ 50% నుంచి 25% వచ్చింది అనుకుంటే కనుక వాళ్ళు షార్ట్ కవరింగ్ కూడా అంతే ఫాస్ట్ గా ఉంటుంది. అంటే రాజు గారు ఇక్కడ అంత ఫాస్ట్ గా వాళ్ళు విత్డ్రా అయిపోవడానికి కారణం ఏంటి అంటే ఒకటి ఏంటంటే వేరే చోట్ల లుక్రేటివ్ గా ఉండడం ఒక అవకాశం అయితే ఇక్కడ మార్కెట్స్ లేకపోతే ఇక్కడ ఎకానమీ స్టేబుల్ గా లేదనో లేకపోతే ఉండదనో ఏమన్నా భయం ఉండొచ్చా? అదొక రీజన్ అండి. ఎకానమీ స్టేబుల్ ఉండదు. ఇఫ్ లాస్ట్ 22-24 మన మార్కెట్ చూస్తే కనుక ఇండియన్ స్టాక్ మార్కెట్ మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ ఆల్మోస్ట్ 4 to 5 times పెరగటం చూసాం. సో 24 to 25 there is no return absolutely. In fact మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో డెంట్ అవటం చూసాం. సో ఈ కారణాలన్నీ ఐ థింక్ మనకి ఈవెన్ రిజల్ట్స్ వైజ్ కూడా చూస్తే కనుక లాస్ట్ 3 quarters చాలా స్లగ్గిష్ రిటర్న్స్ అనేది మనకి మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ లో రావటం చూసాం. ఆఫ్ కోర్స్ August 15th రోజు ఎప్పుడైతే మన మోదీ గారు GST 2 రెజ్యూమే అనౌన్స్ చేసి ఐ థింక్ సెప్టెంబర్ లో ఆర్ అక్టోబర్ లో ఇంప్లిమెంట్ చేసి 1 lakh crores ఏదైతే సిస్టమ్ లో వస్తుందో దాని ఇంపాక్ట్ మనకి మార్చ్ క్వార్టర్ కనిపిస్తుంది. డిసెంబర్ క్వార్టర్ కూడా అంతగా కనిపించకపోవచ్చు. సో టు ఆన్సర్ యువర్ పాయింట్ డెఫినెట్లీ FIS కొంచెం స్కేరీ ఉన్నారు బికాస్ ఆఫ్ ద ఇండియన్ ఎకానమీ. మేబీ ఒకసారి మార్చ్ లో ఎకానమీ రివర్స్ అయిందని వాళ్ళకి కంఫర్ట్ వచ్చింది అండ్ ఫెడ్ రేట్ యుఎస్ లో కనుక వాళ్ళు తగ్గించారు అంటే కనుక అక్కడ బాండ్స్ లో రిటర్న్స్ తగ్గినప్పుడు డెఫినెట్లీ మనీ ఇక్కడికి మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. చక్రవర్తి గారు త్రో సమ్ లైట్ ఆన్ ఇండియన్ ఎకానమీ. అంటే ఇప్పుడున్న ఇండియన్ ఎకానమీ పరిస్థితి ఇప్పుడు FII ఇన్వెస్టర్లు వెనక్కి వెళ్ళిపోతున్నారు అంటే ఇప్పుడు ప్రభుత్వాలు అయితే మనకి ప్రస్తుతానికి స్టేబుల్గానే ఉన్నాయి. సరే కేంద్రంలో అధికారంలో ఉన్న NDA ప్రభుత్వం వరుసగా రాష్ట్రాల్లో కూడా రిజల్ట్స్ పరంగా చూసుకుంటే అంటే ఏమైనా లింక్ ఉంటే కనుక యూ హ్యావ్ టు టెల్. ఒకవేళ పొలిటికల్గా ఆ ఎస్టాబ్లిష్మెంట్స్ అంతా బాగానే ఉంది అని ఒక నమ్మకం పెట్టుబడిదారుడికి అదే కదా కావాల్సింది. సో ఆ ఆస్పెక్ట్లో చెప్తారా? ఒక చిన్న సవరణ ఇచ్చి దెన్ ఐ గెట్ టు నా ఎకానమీ అంటే ఆల్వేస్ ఇట్స్ అభిప్రాయంగా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ చిన్న పాపారావు గారు చెప్పిన దానికి సవరణ. దిస్ ఇస్ ఎ మిస్అండర్స్టాండింగ్ ఎట్ ద హైయెస్ట్ లెవెల్స్ అమాంగ్ ఇన్ ద బిజినెస్ కమ్యూనిటీ ఆల్సో. భారతదేశం ఎగుమతులు తక్కువ దిగుమతులు ఎక్కువ అది అంటూ మళ్ళీ అదే చైనాలో ఎగుమతులు ఎక్కువ దిగుమతులు తక్కువ అని. దిస్ ఇస్ మిస్అండర్స్టాండింగ్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఎగుమతులు దిగుమతులు ఎప్పుడు సమానంగానే ఉండాలి. ఇప్పుడు మనం $1 కోటి $1 కోటి దిగుమతి చేసుకోవాలంటే మనం ముందు $1 కోటి ఎగుమతి చేస్తేనే డాలర్లు వస్తాయి. అవును. హౌ కెన్ వి ఇంపోర్ట్ మోర్? మన దగ్గర లేదని మీరు ప్రపంచంలో చైనా నుంచి $1 కోటి విలువైన కంప్యూటర్లు ఇంపోర్ట్ చేసుకోవాలి. ఎక్కడి నుంచి వస్తాయి మనకు $1 కోటి? అప్పుడే కదా రూపాయి పతనం అవుతుంది అనుకుంటున్నాం కదా. అందుకనే ఎగుమతులు మనకు ఈ వాదన ట్రంప్ చేయటం కూడా వింటాం. ట్రంప్ పదే చెప్పేది ఏంటంటే ఆ ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ ట్రేడ్ డెఫిసిట్ అక్కడే కదా మొదలు ట్రేడ్ డెఫిసిట్. ఎగ్జాక్ట్లీ ఆయన కూడా ఎప్పుడు ట్రేడ్ డెఫిసిట్ గురించి మాట్లాడుతున్నారు. మీరు ఇంటర్వ్యూ అవుతారు కానీ జస్ట్ 10 seconds. నేను పాపారావు గారు విల్ హ్యావ్ టైమ్ టు డిసగ్రీ ఆర్ మేక్ కరెక్షన్స్. సో ది ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే మనం ఎప్పుడైనా ట్రేడ్ చూసినప్పుడు వీ షుడ్ నాట్ లుక్ ఎట్ గూడ్స్. భారతదేశం $437 బిలియన్ ఎగుమతులు చేసింది, దిగుమతులు 675. పాపారావు గారు చెప్పింది అదే కదా, దిగుమతులు ఎక్కువ ఎగుమతులు తక్కువ. కానీ ఇట్ ఈస్ మ్యాథమెటికల్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్. మనం 437 ఎగుమతి చేస్తే 675 ఎట్లా దిగుమతి చేసుకున్నాం? ఎక్కడి నుంచి వస్తాయి డాలర్ చేసుకోవటానికి? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. పాపారావు గారు ఏం లేదు. ఇప్పుడు ఎగుమతి దిగుమతుల్లోనే డాలర్లు రావటం, విదేశీ కరెన్సీ రావటం ఉండదు. మనకు వచ్చే రెమిటెన్సెస్ ఉన్నాయి. రికార్డు ప్రపంచంలో $140 బిలియన్ దాకా మనకి రెమిటెన్సెస్ వస్తాయి. విదేశాల్లో ఉన్నటువంటి మన వాళ్ళు ఎవరైతే దేశంలో పంపే డబ్బులు ఉందో అది ఒకటి ఉంది. రెండోది మీకు ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు షేర్ మార్కెట్ లోకి వచ్చే డబ్బులు కూడా షేర్ మార్కెట్ లో పెట్టుబడులు పెడితే విదేశీ సంస్థ వ్యవస్థాగత పెట్టుబడిదారులు ఆ డబ్బులు కూడా విదేశీ కరెన్సీ కాదు.
ఒక నిమిషం, నేను చదివిన దాని ప్రకారం, నాకు అర్థమైన దాని ప్రకారం కూడా మీరు చెప్పినట్టే మనం దిగుమతులు ఎక్కువ చేసుకుంటున్నాం, ఎగుమతులు తక్కువ ఉన్నాయి కాబట్టి అది వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్. అదే నేను చెబుతున్నా. కానీ అది కాదు అని చక్రవర్తి గారు అంటున్నారు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అని. ఒక నిమిషం చక్రవర్తి గారు, పాపారావు గారు ఒక్క నిమిషం, పాపారావు గారు పూర్తి చేయకుండా నా దాని మీద మీరు విమర్శలు ఎట్లా చేస్తారు? అందుకే పాపారావు మీ వ్యూ మీరు చెప్పారు కానీ పాపారావు గారు డెఫినెట్లీ యూ కెన్ టెల్ యువర్ వ్యూ. ఫినిష్ ఇట్ ఆఫ్. ఓకే, సో భారతదేశం దిగుమతులు $675 బిలియన్, ఎక్స్పోర్ట్లు $437. దిస్ ఈజ్ వాట్ టిపికల్లీ మీరు ఇప్పుడు ప్రఖ్యాత బిజినెస్ వార్తాపత్రికలు తీసుకున్న, బిజినెస్ స్టాండర్డ్ తీసుకున్న, ఫైనాన్షియల్ టైమ్స్, ఇది దే కాల్ ఇట్ ఏ ట్రేడ్ డెఫిసిట్. బట్ దిస్ ఇస్ నాట్ హౌ యూ షుడ్ లుక్ అట్. వాట్ యూ షుడ్ లుక్ అట్ సర్వీసెస్ ఉంది. భారతదేశం $341 బిలియన్ ఎగుమతులు చేసింది సర్వీసెస్, ఐటీ సర్వీసెస్ కానీ ఇతర సర్వీసెస్. టూరిజం ఇస్ ఆల్సో కన్సిడర్డ్ ఎ సర్వీస్. అదేవిధంగా దిగుమతులు 178. And in addition to that, we have about $125 billion in remittances. నన్ను మధ్యలో ఇంటరప్ట్ చేసి పాపారావు గారు చెప్పింది అదే. దాంతో పాటు పెట్టుబడులు, కింద రాజుగారు గారు చెప్పారు కదా, పెట్టుబడులు, విదేశీ పెట్టుబడులు వచ్చాయి, విదేశీ పెట్టుబడులు బయటికి వెళ్ళాయని. సో ఇవన్నీ కలిపితే మనకు $1 ట్రిలియన్ వస్తాయి భారతదేశంలోకి ప్రతి సంవత్సరం. $1 ట్రిలియన్ బయటకు వెళ్తాయి. చైనా అంతా అదే, అమెరికా అయినా అదే. ఎందుకంటే వీ కెనాట్ క్రియేట్. అమెరికా అంటే డాలర్ ముద్రించదు, చైనా ముద్రించలేదు. బట్ వీ టెండ్ టు ఫోకస్ మెయిన్లీ ఆన్ జస్ట్ ద గూడ్స్ పార్ట్. ఇదే ట్రంప్ కూడా పదే మాట్లాడేది ఇదే, మాకు ట్రేడ్ డెఫిసిట్ ఉంది, మాకు ట్రేడ్ డెఫిసిట్ ఉంది అంటాడు. అవును, అమెరికా ట్రేడ్ డెఫిసిట్ ఉంది ఇన్ టర్మ్స్ ఆఫ్ గూడ్స్. కానీ గూగుల్, యూట్యూబ్, ఫేస్బుక్, నెట్ఫ్లిక్స్ ఇవన్నీ ఏంటి? ఇవి సేవలు, సర్వీసెస్. ఇవి అమెరికా ఎగుమతి చేస్తుంది, రైట్? ఎగుమతి చేసి చైనా ఇట్లాంటి దేశాల నుంచి వస్తువులు దిగుమతి చేసుకుంటుంది. ప్లాస్టిక్లు, కంప్యూటర్లు, ఎయిర్ కండిషనర్లు వగేరా వగేరా, కార్లు, సో అండ్ సో ఫోర్త్. బట్ ఎండ్ ఆఫ్ ద డే దే జనరలీ బ్యాలెన్స్ అవుట్. కాకపోతే దర్ ఇస్ సంథింగ్ కాల్డ్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటాం. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేది చూసి దాన్ని ట్రేడ్ డెఫిసిట్ అనుకుంటాం, కానీ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఏంటంటే ఈ $1 ట్రిలియన్ లావాదేవీల్లో జరుగుతున్న సమయంలో కొంత హెచ్చు తగ్గులు. అంటే ఇప్పుడు కోటక్ మహీంద్రా ఎండి చెప్పింది అదేనా? అంటే ఇప్పుడు మన వాణిజ్య భాగస్వాములతో పోలిస్తే ద్రవ్యోల్బణం అధిక స్థాయిలో ఉంది, ఉత్పాదకత తక్కువ ఉంది. ఈ అసమానతల కారణంగా 2 to 3% ఈ కరెక్షన్ క్షీణించడం సహజమే. అలాగే స్వల్పకాలిక పెట్టుబడులు మీరు అన్నది, ప్రవాహంలో హెచ్చు తగ్గులు అనేవి కరెన్సీ స్థాయిని ప్రభావితం చేసిన శాశ్వత ప్రాతిపదికన రూపాయి పెరగడానికి అవకాశాలు లేవు. ఆయన కోటక్ మహీంద్రా ఎండి చెప్పిన విషయం ఇది. అండి, మనం భారతదేశంలో కాస్త స్టేబుల్ కరెన్సీ చూసింది కేవలం వాజ్పేయి గారి టైంలోనే. నౌ వీ కెన్ గెట్ టు ద మ్యాక్రో ఎకనామిక్ సిచ్యువేషన్. ఆ సమయంలోనే కాస్త మనం లిబరలైజేషన్, ఆర్థిక సంస్కరణలు బాగా జరిగాయి. పివి నరసింహరావు గారు ఇనిషియేట్ చేశారు 5 సంవత్సరాలు. ఆయన ఇనిషియేట్ చేసిన టైంలో మనకి ఏమంటే ఇమ్మీడియట్ గా ఉండే ఎఫెక్ట్స్. వాజ్పేయి గారు చేసింది ఏంటంటే వాటిని ముందుకు తీసుకెళ్లారు. ప్రభుత్వ రంగ సంస్థలను నమ్మటం, కరెన్సీని స్టెబిలైజ్ చేయటం, పెట్టుబడులకి సరైన వాతావరణం సృష్టించడం, అది జరిగింది. దాని తర్వాత ఆ సంస్కరణలు 10 సంవత్సరాల మన్మోహన్ గారి పాలనలో, మోడీ గారి 10 సంవత్సరాల కాలంలో సంస్కరణలు అటకెక్కాయి. ప్రభుత్వ రంగ సంస్థలు మోడీ గారు ఎయిర్ ఇండియా ఇంకోటి చిన్న చిత్క 2 అమ్మారు కానీ హీ డిడ్ నాట్ సెల్ ఎనీ. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ 50 లక్షల కోట్లు అయితే దాంట్లో 15 లక్షల కోట్ల అప్పులే, 35 లక్షలే రెవెన్యూ. అదేవిధంగా రాష్ట్రాల పరిస్థితి చూసుకుంటే రాష్ట్రాలు అదే విధంగా ప్రవర్తిస్తున్నాయి. ఏది విపరీతమైన అప్పులు చేస్తూ, ఈ అప్పులు మీరు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఆర్థిక ప్రగతికి కావాల్సిన మౌలిక సదుపాయాలు సృష్టిస్తే బాగానే ఉంటుంది, ఉచితాలకు ఇచ్చి మొత్తం ఆర్థిక వ్యవస్థని నాశనం చేస్తున్నారు. దాంతో పాటు టారిఫ్లు ఉన్నాయి. ఇవాళ భారతదేశం పివి నరసింహ గారు వచ్చినప్పుడు చేసింది ఏంటంటే టారిఫ్లను విపరీతంగా తగ్గించారు. వాజ్పేయి గారు ఇంకా తగ్గించారు. అంతకుముందు భారతదేశం 80, 90, 100% వేసేది టారిఫ్లు. ఆ టారిఫ్ తగ్గించారు. ఇప్పుడు మళ్ళీ వీఆర్ గోయింగ్ బ్యాక్ టు ఇంపోజింగ్ టారిఫ్స్. టారిఫ్స్ ఎప్పుడైతే వేస్తామో దిగుమతులు మీద పెట్టే ఖర్చు ఎక్కువ అవుతుంది. సో దీస్ ఆర్ ఆల్ ద ఇష్యూస్ దట్ ఆర్ ప్లేగింగ్ ఇండియన్ ఎకానమీ. పబ్లిక్ సెక్టర్ కంపెనీస్, రన్ అవే గవర్నమెంట్ బడ్జెట్, నాట్ రైట్ పాలసీస్, హెవీ టాక్సేషన్. జిఎస్టీ ఏదో కొంతమేర తగ్గించారు మొన్న ఈ మధ్య, కానీ దాని ప్రభావం 7 ఏళ్లుగా మొత్తం ఎకానమీని కిందకు లాగేసింది. నెక్స్ట్ చివరిగా now they are doing a pay commission.
దీని మూలంగా విపరీతమైన జీతాలు పెరగబోతున్నాయి. దాని మూలంగా విపరీతమైన భారం పడుతుంది. ప్రభుత్వం ఉద్యోగుల మీద పెట్టే ఖర్చు అనుత్పాదక ఖర్చు, అన్ప్రొడక్టివ్ ఎక్స్పెన్స్. దాని మూలంగా కూడా భారత్ ఎకానమీ మీద విపరీతమైన ప్రభావం ఉంటుంది. రైట్, ఒక బ్రేక్ తీసుకున్న తర్వాత వస్తా అపారాగర్ మీ దగ్గరికి. దీని మీద ఇందాక మీ అబ్జెక్షన్ చెప్పొచ్చు, తర్వాత దీని మీద డైరెక్ట్ ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది? ఒకటి, ఇంకా రూపాయి పతనం అనేది ఇంకా కొనసాగుతూ ఉంటుందా? పాయింట్ నెంబర్ 1. సో దట్ అప్పుడు ఏంటి, డైలీ మనకి ఈ పెట్రోల్ డీజిల్ ఖర్చులు కానీ, లేకపోతే ఈ గోల్డ్ రేట్స్ కానీ, లేకపోతే మిగతా రోజువారీ వస్తువుల ధరలు కానీ, ఇవన్నీ కూడా ఏమన్నా పెరిగే అవకాశం గారు? ఈ రూపాయి క్షీణత విషయంలో మేమేం పెద్ద ఆందోళన చెందట్లేదు అని కేంద్ర ముఖ్య ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్ అన్నారు. అంటే పెద్దగా ఏం ప్రతికూల ప్రభావం ఏమి ఉండదు, ఇంకాస్త మెరుగుపడచ్చు అని. కోర్స్ కొంత పాజిటివ్ సంకేతం ఇచ్చే ప్రయత్నం చేశారు, కానీ మరి నిజంగానే ఆందోళన లేకపోతే ఇంత చర్చ ఉండదు కదా జాతీయ స్థాయిలో. అంటే అధికారిక స్థానంలో కూర్చున్న వాళ్ళు అంతకంటే ఏం చేయగలరు? చేయడానికి ఏం లేనప్పుడు ఆందోళన ఏం లేదని చెప్పడం, భయపడకండి అని చెప్పడం తప్పితే, దేవుడి మీద భారం వేసి ఉండండి అన్నట్లుగా చెప్పడం తప్పితే చేయగలిగింది ఏం లేనప్పుడు అలాగే చెబుతారు. మరి అంతకంటే భయపడండి అని వాళ్ళు చెప్పలేరు కదా. భయపడాల్సింది మనం. భయపడే భయం మనకుంటాం సహజంగా. మార్కెట్లో ధరలు పెరుగుతున్నా, ఇతరత్ర సమస్యలు వస్తున్నప్పుడు రూపాయి పతనం వల్ల ఆందోళన చేసేది మనం ఉండదు. ఏంటంటే ఇక్కడ నేను అనేది ఒకటే, అంటే నేను ఖండించడానికి కాదు, కానీ నేను ఐ వాంట్ టు క్లారిఫై మై పొజిషన్. అమెరికా కూడా ట్రేడ్ డెఫిసిట్ గురించి ట్రంప్ మాట్లాడటం అనే మాట వచ్చినప్పుడు, అమెరికాకి అందుకే కదా ట్రేడ్ డెఫిసిట్ ఉండబట్టి అప్పులు అవుతున్నాయి. అప్పులు చేసి కొనుక్కుంటుంది అది. విదేశాలకు సరుకులు ఎలా దిగుమతి చేసుకుంటుంది. అమెరికాకి 37-36 లక్షల కోట్ల డాలర్ల అప్పు ఎందుకు అయింది? నిరంతరంగా అది ట్రేడ్ డెఫిసిట్ ఉండబట్టి దానికి అప్పు అవుతుంది. ట్రేడ్ డెఫిసిట్ ఉండబట్టి దానికి అప్పులు చేసి కొనుక్కుంటుంది. దాని తప్ప అయింది కాబట్టి కొనుక్కోవడం కోసం అది అప్పులు చేసి కొనుక్కుంటుంది. అది తింటాం అవసరం కాబట్టి ఇతర దేశాలకి దానికి ఎగుమతి చేసి బతకాల్సిన అవసరం మనకు ఉంది కాబట్టి మనం అప్పిస్తున్నాం. ఇది కథ. తర్వాత సరే ఏదేమైనా కానీ ఏంటంటే ఓవరాల్ గా కరెన్సీల విలువలు ఇప్పుడు రూపాయి బలహీనంగా ఉందంటున్నాం, డాలర్ బలంగా ఉందంటున్నాం. ఇందాక ఆశ్చర్యం వినిపించుకున్నాం, అందరికీ ఉందని ఆశ్చర్యం. ఎందుకంటే డాలర్ అమెరికాయే అంతంత మాత్రంగా ఉందని చెప్పి ఆ ఆర్థిక వ్యవస్థ గురించి రకరకాల డేటా చెప్పుకుంటున్నాం, బాగలేదు అక్కడ పరిస్థితిని మాట్లాడుకుంటున్నాం. మరి దానికంటే మనం ఇంకా ఎలా బలహీనంగా ఉన్నామంటే ఇక్కడ సింపుల్ అనాలజీ, ఒక పోలిక చెప్తా. ఒక లోతైన బావిలో, అడుగులేని బావిలో ఈ కరెన్సీలు అన్ని ఉన్నాయి కదా, ప్రపంచంలో అన్ని దేశాల కరెన్సీలు ఒక లోతైన బావిలోకి కిందకి పడుతున్నాయి అనుకోండి. దానిలో ఏ కరెన్సీ అయితే ఎక్కువ లోతుకి పడిందో మిగతా కరెన్సీల కంటే అది ఎక్కువ పతనమైనట్టు. దాంతో పోలిస్తే మిగతా కరెన్సీలు బలంగా ఉన్నట్లు. ప్రపంచంలో అన్ని కరెన్సీలు అవి విపరీతంగా ముద్రించబడటం వలన బలహీన పడుతున్నాయి. కానీ ఒకళ్ళ కంటే ఒకళ్ళు తక్కువ లోతుకి పడి ఉండటం వల్ల, నేను కాస్త పైన ఆ అగాధంలో పట్టణంలో నేను కాస్త పైన, ఆ రెండో వాడు కాస్త కింద ఉన్నాడు, వాడితో పోలిస్తే నేను బలంగా ఉన్నాను కాబట్టి నా కరెన్సీ బలంగా ఉంది దీంతో పోలిస్తే అని చెప్పుకుంటున్నావు. కానీ అందరూ బలహీనంగానే ఉన్నారు. ఇది కథ. డాలర్ కాస్త పైన ఉంది మనకంటే రూపాయి కంటే, కాబట్టి మనం ఎక్కువ బలహీనంగా ఉన్నాం. ఇది కాబట్టి అందరూ పతనం అవుతున్నారు. కాబట్టి బంగారం ఎదురు పెరుగుతుంది ప్రపంచంలో. ఈరోజు బంగారం విలువ, అన్ని కాగితం కరెన్సీల విలువలు పడిపోతున్నాయి కాబట్టి బంగారం రైజ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఏంటి, ఇది మెరుగుపడుతుందా లేకపోతే ఇంకా మరింత భారతీయ ప్రజలపై నేరుగా పడే ఇంపాక్ట్ ఏంటి? ఇప్పుడు నేరుగా పడే ఇంపాక్ట్ ధరల పెరుగుదల, ఇందా చెప్పాను విదేశీ ప్రయాణం దగ్గరికి అన్ని ఖరీదైనగా మారుతాయి. రెండోది ఏంటంటే మెరుగుపడాలంటే ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ మన విధానాలు ఎలా దీన్ని దెబ్బతీస్తున్నాయో చెబుతా. డిమానిటైజేషన్ క్రమంలో డిమానిటైజేషన్ వచ్చినప్పుడు చాలా పెద్ద ఎత్తున ఎంఎస్ఎంఈలు దేశంలో దెబ్బతిన్నాయి. మీడియం అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ బాగా దెబ్బతిన్నాయి. అంటే ఎకానమీకి అది దెబ్బ. లార్జ్ ఎంటర్ప్రైజెస్ కి వ్యాపారం పెరిగింది, చిన్నవాళ్ళు దెబ్బతింటం వల్ల పెద్దవాళ్ళకి వ్యాపారం పెరిగింది. కానీ ఎంతకాలం పెరుగుతుంది? చిన్నవాళ్ళు దెబ్బతింటం వల్ల దేశంలో నిరుద్యోగం ఇత్యాది సమస్యలు పెరిగి కొనుగోలు శక్తి పడిపోయి కొంతకాలానికి మొత్తం ఓవరాల్ గా పెద్దవాళ్ళ దగ్గర కొనడానికి కూడా జనాల దగ్గర డబ్బులు లేవు. సో అది. రెండోది జిఎస్టీ వచ్చిన తర్వాత జిఎస్టీ విధానాల వల్ల కూడా ఎంఎస్ఎంఈలు దెబ్బతిన్నాయి. చాలా మందికి ఉద్యోగాలు పోయి దేశంలో డిమాండ్ తగ్గింది. మూడోది భారత ప్రభుత్వ విధానాలు మొత్తం సప్లై సైడ్ ఎకనామిక్స్ ఉన్నాయి. అంటే కార్పొరేట్లకి ఇవి ఇస్తే, కార్పొరేట్ల బాగోగులు బాగా చూస్తే, అంటే మనం కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించారు 2019లో 32% ఆర్డర్ ఉన్నదాన్ని 10% తగ్గించేశారు. దాంతో కార్పొరేట్లకు రాయితీలు ఇస్తే వాళ్ళు పెట్టుబడులు పెడతారు, ఉద్యోగాలు వస్తాయంటున్నారు. దానివల్ల ఏమవుతుంది, మీరు ఇస్తున్నారు రాయితీలు, కానీ వాళ్ళు పెట్టుబడులు ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ భారీగా పెరగటల్లా. దానివల్ల దేశంలో ఉద్యోగాల కల్పన జరగటల్లా. ఆర్థిక మంత్రి చెప్పారు కదా ప్రెస్ మీట్ లోనే, మీకు రాయితీ నుంచి ఉపయోగం ఏముంది కార్పొరేట్లకని. అదే మరి నేను ఎప్పటి నుంచో చెబుతున్నాం కదా, మేమంతా వాళ్ళకి ఇవ్వకండి, జనానికి ఇవ్వండి అని. మీరు సప్లై సైడ్ కాదు, పై వాళ్ళకి ఇవ్వకండి. పబ్లిక్ డిమాండ్ పెంచాలంటే పబ్లిక్ ఇవ్వండి. ఇప్పుడు జాతీయ ఉపాధి హామీ పథకం ఉంది, 210 రూపాయలు మీరు ఇచ్చేది వాడు కూలి చేస్తే ఒక రోజు పోతే. కానీ కోట్లాది మందికి ఆ 210 రూపాయలే దేశ ఎకానమీకి పెద్ద బూస్ట్ అది.
మరి మీరు దాన్ని డిస్కరేజ్ చేస్తున్నారు కదా. జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఇచ్చే ఉపాధి అది దానిలో వేస్టేజ్ ఉంది, దాన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలి. ఆ సిస్టమ్ లో మంచిది కరెక్టే, కానీ దీనివల్ల ఏమవుతుంది, డిమాండ్ పత్రం మీరు చేసే విధానాలు డిమాండ్ దెబ్బతీస్తున్నాయి. పై వాళ్ళకి డబ్బులు ఇస్తే వాళ్ళు దాచుకొని లాభాలు చూపించుకుంటున్నారు తప్పితే పెట్టుబడి పెట్టాలా. సో ఈ విధానాల్లో లోపం ఉంది. కాబట్టి దేశ ఎకానమీ బాగుంటే రూపాయి కూడా బలపడుతుంది సార్. ఆటోమేటిక్ గా దేశం ఎకానమీ బాగుంటే. రాజేంద్ర గారు, ఇప్పుడు స్టాక్ మార్కెట్లు ఈ మధ్య గతంతో కంపేర్ చేస్తే కొంతమంది ఎక్కువ మంది ఇన్వెస్టర్లు రావడం, ఈ అకౌంట్స్ పెరగడం కూడా మాట్లాడుకున్నాం మన గతంలో. ఇప్పుడు దాని మీద ఏమన్నా ప్రభావం ఉంటుందా? పాయింట్ నెంబర్ 1. అలాగే లోన్స్ వడ్డీ రేట్ల గురించి కూడా కొంతమంది కాస్త ఆందోళన చెందుతున్నారు, ఏమైనా పెరిగిపోతాయా ఈఎంఐలు అవిను. అలాగే కంపెనీల మీద భారం పడితే వాళ్ళు ఉద్యోగులు తీసుకోవడం లేకపోతే జీతాలు పెంచడం వీటి మీద కూడా కొంత డెఫినెట్గా ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి అది ఎలా ఉంటుందో చెప్పండి ఈ 3. ఐ థింక్ రిటైల్ ఇన్వెస్టర్స్ కి డాలర్ తోటి పెద్ద ఇంపాక్ట్ ఉండకపోవచ్చు అండి. బికాస్ మీరు అన్నట్టు లాస్ట్ కోవిడ్ తర్వాత ఎస్పెషల్లీ మనం చూస్తే కనుక లాట్ ఆఫ్ డిమాట్ అకౌంట్స్ ఓపెన్ అయినాయి, ట్రేడింగ్ అకౌంట్స్ ఓపెన్ అయినాయి. సో ఈవెన్చువల్లీ ఆ డేటా మొత్తం మనం కంపైల్ చేసి చూస్తే కనుక ప్రాబ్లీ మోస్ట్ ఆఫ్ ద అకౌంట్స్ ఏవైతే ఓపెన్ అయ్యాయో షార్ట్ టర్మ్ అండ్ స్పెక్యులేటివ్ నేచర్ లోనే ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి ఎవ్రీ ఇయర్ ఫినాన్స్ మినిస్ట్రీ నుంచి రిపోర్ట్స్ వస్తుంటాయి, రిటైల్ ఇన్వెస్టర్స్ 1 lakh crores లాస్ అయ్యారు ఈ సంవత్సరం, ఇవన్నీ కూడా. సో వాళ్ళకి పెద్ద డాలర్ వల్ల ఐ డోంట్ థింక్ దేర్ వుడ్ బి ఎనీ ఇంపాక్ట్. సో ఇందాక పాపారావు గారు చెప్పినట్టు ఐ థింక్ కంపెనీస్ ఏవైతే 2022-23లో ఎప్పుడైతే $75, $80 or $82 ఉన్నప్పుడు దే టుక్ లాట్ ఆఫ్ లోన్స్, ఎస్పెషల్లీ అదానీస్ అండ్ రిలయన్స్. సో ఏవైతే ఈసీబీ అంటాం, ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్ అంటాం, డాలర్ టర్మ్స్ లో వాళ్ళు లోన్ తీసుకుని దే రిపేడ్ ఇండియన్ లోన్స్ అనమాట. ఎగ్జాక్ట్లీ పాపారావు గారు చెప్పాడు, సిస్టమ్ లో మనీ అయితే రాలేదు, దే డెంట్ స్పెండ్ ఆన్ ద ఎక్స్పాన్షన్స్ అవన్నీ కూడా. సో ఇవి డెఫినెట్లీ వాళ్ళకి భారం పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అఫ్ కోర్స్ మ్యాన్ పవర్ రిటెన్షన్ అవన్నీ కూడా ఐ థింక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ లో పెద్ద ఉండకపోవచ్చు, బట్ డెఫినెట్లీ ఆ కంపెనీస్ కి వాళ్ళ రిజల్ట్స్ లో నెక్స్ట్ 1-2 quarters లో ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో we should hope ఏంటంటే గోల్డ్ రేట్స్ ఐ థింక్ దే ఆర్ డైరెక్ట్లీ లింక్ టు డాలర్. సో ఎంత మనం ఇంపోర్ట్ చేస్తా ఉంటే కనుక డాలర్స్ టర్మ్స్ లో పే చేయాలి కాబట్టి దాని డెఫినెట్లీ ఉంటుంది. బట్ ఈవెన్చువల్లీ గోల్డ్ రేట్స్ కూడా ఐ థింక్ ఒక స్టేజ్ లో మనం చూస్తే కనుక డాలర్ డీ లివరేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది గోల్డ్ కి, మన ఇండియన్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో. బట్ ఈవెన్చువల్లీ గోల్డ్ ఇప్పుడు కూడా డిమాండ్ ఏదైతే ఉంటుందో డాలర్ టర్మ్స్ లోనే ఇంపోర్ట్ చేయాలి కాబట్టి ఈవెన్ గోల్డ్ రేట్స్ కూడా డాలర్స్ పెరుగుతున్నప్పుడు పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. రైట్ సార్. సో కేంబ్రిడ్జ్ కరెన్సీస్ ఈ ఆర్థిక సేవల సంస్థలు ఏంటంటే 2030 నాటికి 100 టచ్ చేసే అవకాశం ఉంటుందని అంచనాలు. అది నిజం అవ్వచ్చు అవ్వకపోవచ్చు, బట్ శుక్రవారం ఇప్పుడు ఆర్బీఐ సార్ ఈ లోపల జరుగుతుంది సార్, అది అదే చూద్దాం. బట్ రేపు పాలసీలకు సంబంధించి ఏమన్నా ఇందాక మనం మాట్లాడిన ఫారెక్స్ కార్యకలాపాల్లో ఆర్బీఐ జోక్యం ఏమన్నా కాస్త పెరిగితే కూడా బెటర్మెంట్ ఏమైనా రావచ్చేమో. ఎనీవే, హోప్ ఫర్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజేంద్ర గారు, చక్రవర్తి గారు, అలాగే పాపారావు గారు. ఇది వాళ్ళ బ్రేక్ఫాస్ట్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఏబిఎన్.